హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన జ్యోతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు గురువారం రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఆ రోజైతే మార్నింగ్ టైంలో దీపం పెట్టే టైము. ఆ టైంలో అయితే ఇంకా దీపం పెట్టడానికైతే పూలు కోస్తున్నాను ఎందుకంటే చెట్టు మీద పూలు ఉన్నా కానీ కోతులన్నీ చుంచేస్తున్నాయి. అందుకని ముందే దింపేసి పెట్టుకుంటున్నా. ఇంకా నేనైతే వీక్లీ 4 టైమ్స్ దీపం పెడతా అండి. అంటే బుధవారము, గురు, శుక్ర, శని 4 డేస్. ఇంకా ఈరోజు గురువారం కదా, అందుకని మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకొని దీపం పెట్టడానికి అయితే వచ్చిన. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అన్నీ ఏం శుభ్రం చేసుకోలేదు, ఎందుకంటే నేను పౌర్ణమి రోజు శుభ్రం చేస్తే మళ్ళీ పౌర్ణమి వరకు దీపం పెడతా అండి. అందుకే మామూలుగా ముందు పెట్టిన పూలు ఉంటాయి కదా, ముందు రోజు అవన్నీ తీసేసి మళ్ళీ ఇంకా ఫ్రెష్గా పూలు పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే పూజ అయిపోయింది. ఇంకా అప్పటికే 9 అయిపోయింది. ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిండు. పూజ అయితే చేసుకున్నాను. అయితే ఈరోజు నేను డిమార్ట్కి వెళ్ళామండి, మీకు చూపిస్తాను. మాకు ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేమున్న దగ్గర నుండి. ఇంకా బైక్ మీద వెళ్ళొచ్చు, ప్లస్ ఇంకా ఆటోలో కూడా వెళ్ళొచ్చు. అంటే 2 దారులు ఉంటాయి అన్నట్టు. ఆ 2 దారులు అంటే మా ఇంటి వెనకాల నుండి ఒక దారి ఉంటుంది, ముందు నుండి ఒక దారి ఉంటుంది. ఇంకా ఇటైతే హైవే పై నుండి వెళ్ళొచ్చు, రష్ ఉండదని ఇటు నుండి వెళ్తున్నాం. మేము వచ్చేసినామండి. మంచిర్యాల డిమార్ట్ ఇది. చాలా పెద్దగా ఉంటుందండి ఈ డిమార్ట్ అయితే మాత్రం. ఇంకా ప్రతి నెల రేషన్ కోసం మేము ఇక్కడికే వస్తాము. చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నదో? చాలా పెద్ద షాప్ అన్నమాట ఇది. ఇక్కడ లేని వస్తువు ఏమి ఉండదు. కాకపోతే మనకు అనవసరమైనవి కొనకుండా మనకు అవసరానికి మాత్రం సంబంధించిన వస్తువులు మాత్రం తీసుకుంటే మాత్రం లాభమే అండి. కానీ అనవసరం ఏమంటే మనం వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. కానీ మనం అవే ముట్టుకోకుండా మనకి నెలకు సరిపడా వస్తువులు కొంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే అన్ని పౌడర్స్ ఉన్నాయన్నట్టు, అంటే రాగి పిండి, మైదా పిండి, ఇంకా బెల్లం అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా మా ఆయన అయితే పల్లీలు బెల్లం కలిపి తింటారు రోజు మార్నింగ్, అందుకని బెల్లం మంచిగా ఉండే అరిసెల బెల్లం అంటారు కదా, ఇది మంచి క్వాలిటీ ఉందని బెల్లం అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా అంతే, అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే, అంటే వాటికి సంబంధించినవి మాత్రమే తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో లేని వస్తువు అంటే చిన్న పిల్లల దగ్గర నుండి వాళ్ళ బట్టల దగ్గర నుండి వాళ్ళకి స్కూల్కి సంబంధించిన వాటి నుండి అన్ని వస్తువులు ఇందులో ఉంటాయండి. బుక్స్, బట్టలు, చెప్పులు అన్నీ ఉంటాయి. కానీ నేనైతే ఇవి టిక్లీ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నా. ఇంకా అవేమో ఇయర్ రింగ్స్ చూస్తున్నా, డైలీ యూజ్కి బాగా పనిచేస్తాయి కదా. ఎప్పుడు గోల్డ్ పెట్టుకొని ఉంటే ఎందుకనేసి మనం అప్పుడప్పుడు మనకి మ్యాచింగ్ కోసం తీసుకుంటాం కదా, వాటి కోసం అని చూస్తున్నా. డిజైన్స్ అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అందులో చూస్తున్నా ఏది బాగుంటుందని. ఇంకా ఇదైతే బట్టల కోసం సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ తీసుకుంటున్నా. ఒక ప్యాక్ తీసుకుంటే నాకు 1 మంత్ వచ్చేస్తుంది. నేనైతే ఏరియల్ కూడా యూజ్ చేస్తా, సర్ఫ్ ఎక్సెల్ కూడా యూజ్ చేస్తా. ఇవైతే అన్ని చిన్నపిల్లల బట్టలు అండి, వాళ్ళకి డైలీ యూజ్కి మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా బయట షాప్స్తో పోలిస్తే చాలా రీజనబుల్గా కూడా ఉంటాయండి. ఇందులో అన్నీ వాళ్ళకి ఆడుకునే బొమ్మల దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఇదైతే నేను తీసుకున్న సామాన్ చూసారు కదా. నేను అంత ఎక్కువ ఏం తీసుకోలేదంటే 2 మంత్స్కి ఒకసారి వస్తాను నేను, 2 మంత్స్కి సరిపడా తీసుకుంటాను. ఇంకా తీసుకున్నవైతే మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అంతకుముందే ఉండే నాకు, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా వాటికి ఇంకా కొన్ని ఇవి 3 సరిపోతాయని ఇవి తీసుకున్నాను. ఇంక ఇవి సోప్స్ కూడాను, చక్కెర, పప్పు, తర్వాత ఇప్పుడు చలికాలం కాబట్టి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ ఉండాల్సిందే. ఇంకా
ఇది నేను తీసుకున్న రేషన్ అండి. అంటే ప్రతి నెల ఇంతే అని కాదు, మనకి సామాన్ అయిపోయిన దాన్ని బట్టి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే వంటకి నేను ఆలుగడ్డ టమాటా కూర చేసిన. ఇంకా షాప్కి వెళ్ళొచ్చి మళ్ళీ వంట చేసుకున్నా ఫ్రెండ్స్. కూర మాత్రం చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.